शुक्रिया आपका जय तेलंगाणा పెద్ద మనిషి ఏం చెప్తుండంటే కాసాని జ్ఞానేశ్వరన్న స్వయంగా రైతు కుదిరేపల్లి అనే ఊర్లే అనే పొలం ఉంది రైతు కష్టాలు కూడా తెలుసు అది కూడా చెప్పు ఆటో డ్రైవర్ల వికారాబాద్ అది పక్కనే వికారాబాద్ ఆ రైతు బిడ్డ కాబట్టి అది చెప్పమన్నాడు రెండోది ఏం చెప్పిందంటే పెద్దాయన నీ పేరేందన్నా इस्माइल भाई दूसरी बात क्या बोले यहाँ के जितने भी हैदराबाद के जितने भी ऑटो यूनियन है सबके सदर भी रह चुके अध्यक्षुడు गौरव अध्यक्षुడు ऑटो यूनियन అది కూడా చెప్పు అని చెప్పి పెద్ద ఆయన ఇస్మాయిల్ గారు చెప్పినారు ఒకసారి ఇస్మాయిల్ భాయ్ గట్టిగా సపోర్ట్ కొట్టండి జై తెలంగాణ మా వాడు ఆనంద్ మంచోడే కానీ కరెక్ట్గా టైంకు మైక్ ఇప్పుడు మీరు తినే టైంకి ఇచ్చిండు మీ అందరి కడుపులో కాలుతుంది జల్దీ భోజనం చేసి ఇంటికి పోవాలన్న చక్కర్లో మీరున్నారు మరి ఈ టైంలో ఇచ్చిండు మా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి అభిమాన నాయకుడు స్వల్ప తేడాతో ఓటమి పాలైన మరి ఈరోజు మీకు అందుబాటులో ఉంటూ బ్రహ్మాండంగా పార్టీని తిరిగి మళ్ళీ గెలిపించే దిశగా పార్లమెంట్లో ముందుకు తీసుకొని పోతున్న సభాధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి గౌరవనీయులు పెద్దలు చేవెళ్ళ చెల్లెమ్మగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారికి ఆప్తురాలు ఈరోజు కేసీఆర్ గారి ఆడబిడ్డగా మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ చేవెళ్లలో నేను మా అభ్యర్థిని గెలిపిస్తానంటూ తన భుజస్కంధాల పైన మన అన్న జ్ఞానేశ్వర్ అన్న గెలుపును బాధ్యతగా తీసుకున్న అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి అన్నగారు మీ అందరికీ సుపరిచితులైన పెద్దలు మన పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్న గారు చేవెళ్ల శాసనసభ్యులు మీ అందరికీ ఆప్తులు గౌరవనీయులు కాలే యాదన్న గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యురాలు పెద్దలు శ్రీమతి సురభి వాణీదేవి గారు పరిగి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు సోదరులు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు విజయన్న గారికి తమ్ముడు బ్రహ్మాండంగా ఇప్పటిదాకా నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా ఇందిరారెడ్డి గారు మాట్లాడింది నేను ఎన్నడూ చూడలేదు ప్రత్యక్షంగా కానీ ఇంద్రన్న మాట్లాడితే ఎట్లుంటుందో ఈరోజు మా కార్తీక్ మాట్లాడితే అంత గొప్పగా అనిపించింది మా తమ్ముడు పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి గారికి గౌరవనీయులు నాగేంద్ర గౌడన్న గారు గౌరవనీయులు అన్నగారు శ్రీశైల్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన మా తమ్ముడు రాజు గౌడ్ గారు మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వేదిక పైనున్న గౌరవ జెడ్పీటీసీలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు సింగిల్ విండోల అధ్యక్షులు అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు పేరు పేరున అందరికీ వేదిక ముందున్న పత్రికా మిత్రులకు అందరికంటే ముఖ్యంగా ఇవాళ నాయకులు పార్టీ వదిలిపోయినా మేమున్నాం కేసీఆర్ కంటూ విచ్చేసిన మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు నిజంగా అప్పటి నుంచి అన్ని ఉపన్యాసాలు ఓపికగా ఒక్కొక్కడిగా ఇంటా ఉన్న నిజంగా గొప్ప వక్తలు ఉన్నారు వేదిక మీద ఎందుకంటే ఒకరికి మించిన ఉపన్యాసం ఒకరు బ్రహ్మాండంగా చెప్పినారు కానీ మా తమ్ముడు ఇప్పుడే ఒక చిన్న చిట్టిచ్చిండు రాజు ఎంత చక్కగా చెప్పిండంటే అందులో అన్నా 2014లో ఎంపీని గెలిపించినాం టీఆర్ఎస్ నుంచి విశ్వేశ్వరరెడ్డిని ఆయన ఇలా పేరు మార్చుకోక తప్పని పరిస్థితి వచ్చింది విశ్వేశ్వరరెడ్డి కాదు ఆయన విశ్వాసం లేని రెడ్డి అయిపోయిండు విశ్వాసం లేని రెడ్డి ఆయన ఇక 2018లో మీరు రంజిత్ రెడ్డిని పంపించిండ్రు ఈ రంజిత్ రెడ్డి గారు నిన్న మొన్నటి దాకా మన దగ్గరనే ఉన్నాడు ఇప్పుడు రన్నింగ్ చేసుకుంటూ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఆయన రంజిత్ రెడ్డి కాదు రన్నింగ్ రెడ్డి అని చెప్పిండు మా తమ్ముడు కాబట్టి నిజంగా కూడా ఇద్దరు ఎంపీలను మీరు గెలిపించినా మీరు కష్టపడి వీళ్ళ ముఖాలు ఇదివరకు ప్రజలకు తెలియకపోయినా మీరే పరిచయం చేసి మీరే గట్టిగా నిలబడి ఇద్దరు ఎంపీలను గెలిపించినా వాళ్ళు మనకు విశ్వాసఘాతకం ఇలా చేసింది అందుకే సబితకు ఒక మాట గొప్ప మాట చెప్పింది ఇవాళ రంజిత్ రెడ్డి కానీ విశ్వేశ్వర్ రెడ్డి కానీ మిమ్మల్ని తక్కువ అంచనా ఇస్తా ఉన్నారు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మాకు చాలా పెద్దోళ్ళు దొరికిండ్రు నాకు మోడీ దొరికిండని ఒక ఆయన అనుకుంటాడు నాకు రేవంత్ రెడ్డి దొరికిండని ఒక ఆయన అనుకుంటాడు కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఏ రేవంత్ రెడ్డి లేని నాడు ఏ నరేంద్ర మోడీ దిక్కు లేని నాడు మీరే వాళ్ళని గెలిపించింది అనే మాట వాళ్ళు మర్చిపోతున్న విషయం గుర్తు విషయం ఆ బాధ్యత మన మీదనే ఉన్నదన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు 2014లో కానీ 2018లో కానీ మీరు నిబద్ధతతో పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం మీరు పనిచేసినారు కానీ వాళ్ళ విశ్వాసఘాతకం చేసి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు మరి రంజిత్ రెడ్డి కానీ విశ్వేశ్వర్ రెడ్డి కానీ ఇద్దరు కూడా గెలిపించిన వాళ్ళను వదిలేసి ఇతర ప్రాంతాలకు ఇతర పార్టీలకు పోయినారు ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు అయితే దారుణంగా వ్యవహారం చేసినాడు
ఆయనంతటా ఆయనే వచ్చినాడు ఎలక్షన్లు అయిపోయినాక. అన్నా మనం మీటింగ్ పెట్టాలి, జల్దీ పోవాలి, జల్దీ ప్రచారం చేయాలన్నాడు. నేను నమ్మిన. వచ్చిండు. గమ్మత్ ఏంటంటే నేను మొన్న కూడా చెప్పిన, మళ్ళొకసారి చెప్తా మీకు. చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు ఒక్కసారి తలుచుకుంటే. మీరు మీటింగ్ పెట్టండి అన్నాడు. అందరం కూర్చున్నాం తెలంగాణ భవన్లో. సబితక్క, ఆనందన్న, అందరం ఎమ్మెల్యేలు అందరు కూర్చున్నాం. గాంధీ వచ్చిండు, ప్రకాష్ గౌడ్ అని వచ్చిండు, మా యాదన్న వచ్చిండు, మహేష్ అన్న వచ్చిండు, రోహిత్ వచ్చిండు. అందరం కూర్చొని ఇక మనం ఎట్లా పోదాం ఎలక్షన్లకు, ఎట్లా ఉరుకుదాం, అందరికంటే ముందు రాష్ట్రంలో మనమే మీటింగులు పెట్టుకోవాలి, మనమే ప్రజల దగ్గరికి పోవాలి. స్వల్ప తేడాతో ఓడిపోయినాం. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఓడిపోయినరు, అది కూడా తక్కువతో ఓడిపోయినాం. జల్దీ పోతే బాగుంటుంది అన్నాడు. సరే అని చెప్పి రంజిత్ రెడ్డి గారు అభ్యర్థిని ప్రకటించినాం. ప్రకటించిన తర్వాత ఆయన్నే అడిగిండు, అన్నా మరి మనం కార్యకర్తల సమావేశాలు కూడా పెట్టుకుందామని. ఆ రోజు మొదటి రోజు చేవెళ్ళ పరిగి పెట్టుకున్నాం. రెండో రోజు వికారాబాద్ తాండూరు ఉండే. చేవెళ్ళ పరిగి పోదామని చెప్పి నేను రంజిత్ రెడ్డి గారు హైదరాబాద్లో బయలుదేరినాం. బయలుదేరితే మన కూడా చౌరస్తా కాడ మన ఈయన కూడా తోడైండు, పట్నం మహేందర్ రెడ్డి. ఈయన ఇద్దరు కార్లు ఎక్కిండ్రు. నేను ముంగట కూర్చున్నా, ఇద్దరు వెనక కూర్చున్నారు. ఇక మాట్లాడుకుంటా ఉన్నాం. మహేందర్ అన్నకు నేను చెప్తున్నా, మహేందర్ అన్న నీ మీద పుకార్లు వస్తున్నాయి, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతావని. ఆ తప్పు చేయకు, నష్టపోతావు. సరే నీ భార్య మొన్న ద్రోహం చేసింది నాకు తెలుసు. వికారాబాద్లో కూర్చొని ఆనంద్ నొడగొట్టింది, తాండూరులో కూర్చొని ఆనాడు మన సోదరుడు రోహిత్ నొడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ నువ్వు మళ్ళొక్కసారి బుద్ధి తక్కువ పని చేయకు. ఎందుకంటే కేసీఆర్ గారిది పెద్ద క్షమాగుణం ఉన్నది. నీ మీద చెవేళ్ల మీద కూడా కుట్ర చేసింది, మా యాదనను కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆ బుద్ధి తక్కువ పని చేయకు. కాంగ్రెస్ అనే పార్టీ, ఆ పార్టీలోకి పోతే మునిగిపోతావని చెప్పిన. నేను ఎక్కడ పోతానా, నేను ఎక్కడ పోను డైలాగులు అన్నాడు. పరిగిపోయినాం. ఆ రోజు చేవేళ్ళ మీటింగ్ అయింది, పరిగిపోయినాం. మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు. పెట్టినాక మీటింగ్కి పోతుంది. మీటింగ్లో ఇక చూడాలి యాక్టింగ్లు. ఈ మధ్యన మన ఆర్ఆర్ఆర్ అనే పాటకు, ఆర్ఆర్ అనే సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. నిజంగా యాక్టింగ్కు ఇంకా ఆస్కార్ అవార్డు ఇచ్చేది ఉంటే రంజిత్ రెడ్డికి మహేందర్ రెడ్డికి కలిపియాలి. అరే ఏం యాక్టింగ్ ఆ రోజు. నేను అంటే మహేందర్ రెడ్డితో ఓ పని చేయి పోయి, నువ్వు ఊకే వాళ్ళు వీళ్ళు అనుకుంటాను కదా, జర చెప్పు, నేను పార్టీలో ఉంటున్నా, గట్టిగా నిలబడతా అని చెప్పు అనమన్నా. ఆయన ఏం చేసిండు ఎరికైనా, మైక్ తీసుకొని ఇగో అందరు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుర్రు, నేను రంజిత్ రెడ్డి ఇద్దరం పార్టీలోకి వెళ్ళిపోతామని మాట్లాడుతున్నారు అని మొదలుపెట్టిండు. ఈ రంజిత్ రెడ్డి గబుక్కునే లేచిండు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నీ గురించి మాట్లాడుకో అన్నాడు. ఏం యాక్టింగ్ అంటే నేను పరిశాన్ బా ఎంత గట్టోళ్ళు ఉన్నారు ఇద్దరు అనుకున్నా. ఇవాళ ఒక ఆయనేమో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి, ఇంకొక ఆయనేమో చేవేళ్ళ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్. ఆలోచించండి, అంటే ఇంత ద్రోహం, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే ద్రోహం. ఒక ఆయననేమో జీవితంలో మొదటిసారి మంత్రి చేసింది కేసీఆర్, మొదటిసారి. పట్నం మహేందర్ రెడ్డి అంటే ఆయన రాజకీయంలోకి వచ్చిన నాటి నుంచి కలలు కంటాడు. అట్లాంటి వ్యక్తిని ఒకసారి కాదు 2 సార్లు మంత్రి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. గడ్డం రంజిత్ రెడ్డి ఎవరో ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు. అట్లాంటి ఒక అనామకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టింది కేసీఆర్, గెలిపించింది మీరు. ఈ ఇద్దరు కూడా ఇవాళ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన ద్రోహులు. అట్లాంటి వాళ్ళను తప్పకుండా శిక్షించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాసాని జ్ఞానేశ్వర్ గారేమో ఇవాళ పార్టీ కష్టంలో ఉన్నా, నేనున్నా అన్నా, నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన వాడిని అయినా నేను మాత్రం గుండె ధైర్యంలో ఇవానికి తక్కువ కాదు, నేను నిలబడతా, నేనున్నా అని చెప్పి ముందుకొచ్చిన జ్ఞానేశ్వర్ అన్నను గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రావచ్చు, కొంతమంది నాయకులకు ధైర్యం లేకపోవచ్చు. కానీ వాస్తవం ఏంది అంటే ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి వాళ్ళ అభ్యర్థుల లిస్టు చూడండి, ఒక్కసారి చూడండి. చేవెళ్లలో నిలబడ్డోళ్ళు ఇద్దరు మనోళ్ళే, పాతోళ్ళు. రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి ఇద్దరు ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళే, ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళే. మల్కాజ్గిరి చూడండి, ఈటెల రాజేందరు, తర్వాత పట్నం సునీత ఇద్దరు ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళే. సికింద్రాబాద్ చూడండి, దానం నాగేందర్ ఇళ్ళకి వెళ్ళిపోయినోడే, ఒక కిషన్ రెడ్డే ఒరిజినల్ బీజేపీ తప్ప ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళే. భువనగిరి చూస్తే బూర నరసయ్య. మీరు చూడరు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా, వరంగల్ చూస్తే ఆరూరి రమేష్, కడియం కావ్య, ఆదిలాబాద్ పోతే నగేష్. మొత్తం రాష్ట్రంలో ఇవాళ పోటీ మనోళ్ళకు మధ్యలో ఉన్నట్టున్నది తప్ప వాళ్ళకు అభ్యర్థులు లేరు, క్యాడర్ కూడా దిక్కులేదు. ఒక ఆయన అంటాడు ఏదో మోడీ హవా బాగుంది అంటాడు. మోడీ హవా అంత బాగుంటే వేరే పార్టీలకి వెళ్ళి ఎంపీ అభ్యర్థులు ఎందుకు తీసుకుపోతున్నావు? మరి మీ దానిలో ఒక చిన్న కార్యకర్తను పెట్టి గెలిపించుకునే దమ్ము లేదా నీకు? మోడీ హవా ఉంటే, అంతగానం ధైర్యం ఉంటే బీజేపీకి
వేరే పార్టీ నాయకులను ఎందుకు దేవులాడి కాళ్ళు పట్టుకొని ఎత్తుకపోతున్నారు? మరి గతగానం హవా ఉంటే ఎవరిని పెట్టినా గెలవాలి కదా. మరి లేదు. నేను ఒక మాట దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ మాట్లాడితే బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. రాముడికి దండం పెడదాం, ఓటేయండి మోడీకి అంటారు. రాముడికి దండం పెడదాం, కానీ ఓటెందుకు బీజేపీకి వేయాలో ఆలోచిద్దాం. రాముడికి దండం పెడదాం, తప్పేం లేదు. హిందువులు అన్నప్పుడు దేవుడు అందరికీ దేవుడే కాబట్టి తప్పకుండా దండం పెడదాం. కానీ ఓటు ఎందుకు వేయాలి చేవెళ్ళ బీజేపీకి? ఏం చేసింది బీజేపీ చేవెళ్ళకు కానీ తెలంగాణకు కానీ ఒక్క పని చెప్పగలుగుతాడా విశ్వేశ్వర్ రెడ్డి? ఒక కొత్త రైలు ఇచ్చిండా? కొత్తగా ఒక ఫ్యాక్టరీ పెట్టిండా? ఈ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చిండా నరేంద్ర మోడీ? లేదా ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేసి మన పిల్లల నోట్లో మట్టి కొట్టినందుక? ఎందుకు వేయాలి ఓటు భారతీయ జనతా పార్టీకి? ఏ కారణం చేత వేయాలి? రాముడికి మొక్కుదాం, కానీ రైతుల తరఫున అడుగుదాం. ఏమడుగుదాం? ఏమయ్యా మోడీ గారు డబల్ చేస్తా అన్నావు రైతుల ఆదాయం 2022 వరకు, ఎందుకు చేయలేదు అని అడిగితే తప్ప? ఏమయ్యా మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఎక్కడ పోయినాయి నీ 2 కోట్ల ఉద్యోగాలు అని అడిగితే తప్ప? రాముడికి మొక్కుదాం, బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాముడికి మొక్కుదాం తప్పు లేదు, కానీ బీజేపీని తొక్కుదాం. ఎందుకంటే ఇలా రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఎట్లా తయారైందంటే కథ, ఊళ్ళల్లో అక్కడిక్కడ చూస్తున్నా నేను, ఫ్లెక్సీలు కడుతున్నారు. ఓ దిక్కు రాముని బొమ్మ, ఇంకో దిక్కు పైన మోడీ గారి బొమ్మ, కింద విశ్వేశ్వరరెడ్డి బొమ్మ. ఎట్లా అయిపోయిందంటే మన వానకాలం రాగానే మన ఊర్లలో ఎట్లుంటుంది, సాయంత్రం పూట రాగానే కొన్ని పురుగులు మోపైతాయి ఇళ్ళల్లో. ఆ ఉసిళ్ళు అంటారు కదా, ఉసిళ్ళు వస్తాయి. ఇక ఉసిళ్ళు రాగానే ఉసిళ్ళు వెనకాల బల్లులు మోపైతాయి వాటిని తినేతందుకు. ఆయనతో బల్లి వస్తుంది. ఇంట్లో మనం దేవుడి పటాలు పెట్టుకుంటాం కదా, 5-6. రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు, పోషం ఉంటుంది, మైసం ఉంటుంది, రకరకాల దేవుళ్ళ బొమ్మలు పెట్టుకుంటాం. ఆ ఉసిళ్ళు వెంబడ బల్లి ఉరుకుతుంటుంది. మనం కొడతా ఉంటాం, బల్లి పోవాలి చూసుకొని కొడుతుంటాం. ఆయనతో బల్లి ఏం చేస్తుంది, పోయి దేవుని పటం మీద కూర్చుంటుంది. ఇక దేవుని పటం మీద కూర్చున్నాక ఏం చేస్తాం, దండం పెట్టాల్సిందే తప్ప కొట్టలేము కదా. ఇలా బీజేపీ పరిస్థితి కూడా అట్లే ఉన్నది. చేసిందేమి లేదు కాబట్టే ఈ దేశానికి కానీ ఈ దేశంలో ఉన్న పేదలకు కానీ చేసిందేమి లేదు కాబట్టే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అందుకే నేను అంటున్నా, రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదామని నినాదం తీసుకుందాం, తప్పకుండా నిలదీద్దాం. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే బీజేపీ, తెలంగాణకు ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యలే బీజేపీ, తెలంగాణకు ఒక నవోదయ పాఠశాల ఇయ్యలే భారతీయ జనతా పార్టీ, ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలే భారతీయ జనతా పార్టీ. అలాంటి దిక్కుమాలిన పార్టీకి ఎందుకు ఓటేయాలని నేను అడుగుతున్నా. ఏం సాధించినరు 10 ఏళ్లలో, ఏం చేసినరు మీరని నేను అడుగుతున్నా. ఇచ్చిన మాటలు ప్రజలకు ఒక్కటన నిలబెట్టుకున్నాడా మోడీ గారు? రైతుల ఆదాయం డబల్ అన్నాడు, అయిందా? రైతుల ఆదాయం డబల్ అయిందా? 2022 వరకు ఈ దేశంలో రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు, ఇయ్యలే. ఎందుకు వెయ్యాలి మరి మనం ఓటు? 60 రూపాయలున్న డీజిల్ను 95 రూపాయలు చేసినందుక, లేదా 70 రూపాయలున్న పెట్రోల్ను 110 చేసినందుక ఎందుకు వెయ్యాలి భారతీయ జనతా పార్టీ ఓటు? పప్పు పిరం, ఉప్పు పిరం, నూనె పిరం, చింతపండు పిరం, అన్ని పిరం చేసినందుకు వేయాలన్నా నరేంద్ర మోడీకి ఓటు? డీజిల్ రేటు పెంచుతీవి, డీజిల్ రేటు పెంచితే ఏమవుతుంది? కూరగాయల రేట్లు పెరుగుతాయి, రవాణా ఛార్జీలు పెరుగుతాయి, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అందుకే మన ఆడబిడ్డలకు చెప్పాలి, ఈయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి. ఈయన మామూలోడు కాదు, అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. 400 సిలిండర్ను 1200 చేసిన పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక్కడున్న మా మిత్రులందరూ నేను ఆలోచించమని అడుగుతున్నా. రాముడికి మొక్కుదాం, కానీ 15 లక్షల రూపాయలు ఆడవైనారా అని అడగద్దా? అన్నాడా లేదా? भाइयों बहनों मित्रों, 15 लाख आप सभी के अकाउंट में जन धन खाता खोलो, धन डाल दे तो అన్నడా? వచ్చినాయా? మరి ఎందుకు వేయాలి ఓటు? 15 లాఖ వేయలే, 2 కోట్ల ఉద్యోగాలు ఇయ్యలే, ఇచ్చింది ఏమి లేదు, హల్లికి హల్లి, సున్నాకు సున్నా. అందుకే వేయాలన్నా విశ్వేశ్వరరెడ్డి కోటు? ఏమిటికి వేయాలి? ఆగం కాకుండ్రి, రాముడి బొమ్మ ముంగట పెడితే మొక్కుండ్రి, కానీ చెప్పుండ్రి రాముడి బొమ్మకు మొక్కుతాం, బీజేపీని మాత్రం చేవెళ్లలో పండబెట్టి తొక్కుతాం, మళ్ళీ మా కారునే గెలిపిస్తామనే మాట తప్పకుండా చెప్పాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రంజిత్ రెడ్డి గారి పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే మన వాళ్ళకి ఇప్పుడిప్పుడే వ్యవహారం అర్థమవుతుంది. పాపం ఏదో చిన్న చిన్న కోపాలతోని మా వాడు తమ్ముడు ఆనంద్ ఆ రోజు పలకరించిండు, పలకరియలేదు. ఇప్పుడే మన వాళ్ళు ఎవరో చెప్పారు, సబితక్క చెప్పింది,
ఆనంద్ ఏమున్నా ముఖం మీదే అంటాడని. రాజకీయంలో కొంత లౌక్యంగా థియేటర్ పుల్లెట్ మాటలు మాట్లాడాలి. పాపం మనోడు ఏంటంటే డాక్టరు, చదువుకున్నాడు, అందగాడు కాబట్టి ఏమున్నా అందగాడే కదా, కాబట్టి ఏమున్నా ముఖం మీదే అంటాడు పుసుకున. ఇక అది తెలియక తెలిసి అట్లా అంటాడు. ఇక మా యాదన్ననేమో మామూలుడు కాదు. యాదన్న ఏమున్నా కడుపులో తల పెడతాడు, అల్మించుకుంటాడు, మీద పడతాడు. అందుకే ఆయన యాదన్న అన్నం, మేము అందరం యాదిరెడ్డి పటేల్ అంటాం. ఆయన మామూలుడు కాదు. ఆయన పటేన్ల దగ్గర పటేన్ లెక్కుంటాడు, మిగతా వాళ్ళ దగ్గర మిగతా వాళ్ళు లెక్కుంటాడు. మామూలుడు కాదు యాదన్న. అందుకే యాదన్ననేమో బ్రహ్మాండంగా గెలుచుకుంటూ వస్తున్నాడు. మా తమ్ముడేమో చదువుకున్నాడు, కొత్తగా వచ్చిండు కాబట్టి పాపం కొన్ని విషయాలు ఇంకా లోకజ్ఞానం ఇంకా పూర్తిగా లౌక్యం ఇంకా రాలేదు. కానీ తప్పకుండా గొప్ప నాయకుడు అవుతాడు ఆనంద్ అనే విశ్వాసం నాకున్నది. మంచి నాయకుడు అవుతాడు, తప్పకుండా నేర్చుకుంటాడన్న విశ్వాసం కూడా నాకున్నది. ఈ ఓటమి రేపు రాబోయే విజయానికి ఒక తొలి మెట్టు, ఇది మొదటి అడుగు అని నేనైతే అనుకుంటా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని అబద్ధాలు చెప్పొచ్చిరండి కాంగ్రెస్ వాళ్ళు, ఉత్తగానే వచ్చి కూర్చున్నారా వాళ్ళు? ఎన్ని కథలు చెప్పిండ్రు. ఇలా పోటీ ఎవరెవరికి జరుగుతున్నది? 10 ఏళ్ల నిజానికి 100 రోజుల అబద్ధం మధ్యన జరుగుతున్నది పోటీ. 10 ఏళ్ల నిజం, ఇలా 100 రోజుల అబద్ధం. చూడండి ఎన్ని అబద్ధాలు, ఒకటా రెండా? రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు కదా స్వయంగా. ఏమన్నాడు ఆయన? ఉరుకుండ్రి బ్యాంకుకు, ఉరుక్కుంటా పోండి, జల్దీ పోండి, ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే లోన్లు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 అనుకున్నాడు మొదలు ప్రమాణ స్వీకారం చేసేది, సోనియా గాంధీ బర్త్డే. కానీ మళ్ళీ ఏమైందో ఏమో, ఆయనతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎత్తుకపోతాడో లేకపోతే బట్టెన్న ఎత్తుకపోతాడో అనుకొని 2 రోజులు ముందే చేసిండు ప్రమాణం. డిసెంబర్ 7 నాడు 2 రోజుల ముందు ప్రమాణం చేసిండు. కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మర్చిపోయిండు రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మొదటి సంతకం అన్నాడు. కానీ నిన్న విలేకరు అడిగింది ఒక ఆమె తుక్కుగూడలో, ఏమని, ఏం రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల రుణమాఫీ ఏమైందని రైతులు అడుగుతున్నారు అంటే, అది పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదమ్మా, పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదు అంటున్నాడు. ఇలా రైతులకు నోటీసులు వస్తున్నాయి బ్యాంకుల నుంచి, కడతవా సస్తవా అని. మీరు కట్టకపోతే మళ్ళీ రుణం ఇయ్య అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? సీరియస్గా తీసుకోవద్దు అంటున్నాడు. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాట, నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. పరిపాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది అంటుండు. ఇక మరి ముఖ్యమంత్రిగా నువ్వెందుకయ్యా నాయన, నాకు అర్థం కాదు. పరిపాలన అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉంటుంది. తాత్కాలికంగా ఎలక్షన్ కమిషను ఓ 2 నెలల పాటు ఎలక్షను సజావుగా జరిగేందుకు సమన్వయం చేస్తుంది. కానీ పరిపాలన ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి అది కూడా తెలియదు పాపం. ఎందుకంటే మీకు తెలుసు, ఆయనే చెప్పిండు ఎలక్షన్ ముందు, సార్ మరి నీకు పరిపాలన అనుభవం లేదు కదా, ఎట్లా నడుపుతావంటే ఏమన్నాడు? ముఖ్యమంత్రి పదవి ఏముందా, గుంపు మేస్త్రి పదవి అని మాట్లాడిండు. ఆయననేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి, ఇక ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే చక్కర్లు ఉన్నారు. నేను మీకు అందుకే చెప్తున్నా, వాళ్ళు సమాధి కట్టే చక్కర్లో ఉన్నది మనకే, మన తెలంగాణ పార్టీకి, మన పార్టీకి సమాధి కట్టాలనే 2 పార్టీలు ఇవాళ ఒకటై కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మొన్న ఇప్పుడే తమ్ముడు కార్తీక్ చెప్పినాడు, అసెంబ్లీలోనేమో ఆనాడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు సహకరించినారు, ఈరోజు అందుకే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి సహకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారికి కూడా, చేవెళ్లలో గెలిచే పరిస్థితి లేదు అనే విషయం అర్థమైంది. అందుకే నిన్న మొన్నటిదాకా ఇన్ఛార్జ్ అని పెట్టుకున్నాడు, ఇప్పుడు తప్పుకున్నాడు, సైడ్ అయిపోయిండు, పక్కకు పోయిండు. ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రి గుండి సీటు ఓడిపోతే పరువు పోతుంది. అందుకే తప్పుకొని వేరే ఆయనను పెట్టిండు. పాపం ఆయన బలికా బక్రా ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే అర్థమైపోయింది, జ్ఞానేశ్వర్ గారు గెలుస్తున్నారు, తప్పకుండా మీ దయతో, మీ ఆశీర్వాదంతో తప్పకుండా బడుగు బలహీన వర్గాల గొంతుక పార్లమెంట్లో వినబడుతుందనే మాట ఆయనకు కూడా అర్థమైంది. కాబట్టే ఇలా ఆలోచనలో పడ్డాడు. రంజిత్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాతనైతే నిజంగా కూడా చాలా చాలా దారుణమైన, నేను చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో పిల్లలు తిడుతూ ఉన్నారు, నీకు ఏమైంది, ఏం పుట్టింది, ఎందుకు మారినావు పార్టీ, ఏం అక్కర వచ్చిందని అడుగుతూ ఉన్నారు. రాజకీయాల్లో గెలుస్తాం ఓడుతాం, అయితే పారిపోతామా, రణరంగం విడిచిపెట్టి పారిపోతామా? ఆలోచన చేయాలి. రాజకీయాల్లో ఒక ఎలక్షన్ ఓడతాం కావచ్చు, ఒక ఎలక్షన్ గెలుస్తాం కావచ్చు, అయినంత మాత్రాన్ని వెళ్ళిపోతామా? నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పత్రికలో, ఒక పేపర్లో ఒక వార్త చూసిన నేను, రంజిత్ రెడ్డి గారు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి బతిమలాడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసిండా? చేసిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టు, ఎవరి వాళ్ళకి ఫోన్లు వచ్చినాయో? అదే అందుకే అండి, ఎవరెవరికి ఫోన్లు వచ్చినాయో ఒక్కసారి ఏం సిగ్గుపడకూరు, ఏం కాదు కొంతమందికి చేసిండు.
ఇవాళ మీటింగ్ వచ్చేటోళ్ళకి కూడా ఫోన్లు చేసిండట. ఫోన్లు చేసి మీటింగ్ పోకండి అంటాడట. నేను ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని ఒకటే ఆలోచించమని కోరుతున్నా. ఇవాళ మన పార్టీ అధికారంలోకి వచ్చింటే రంజిత్ రెడ్డి పోతుండేనా కాంగ్రెస్లకు? పోతుండేనా? మరి ఇలా ఆయన అవకాశం కోసం, ఆయన స్వార్థం కోసం ఆయనతో ఆయన చూసుకున్నాడు. ఆయన గురించి మనకెందుకు ఉండాలో ఫికర్, మనకెందుకు ఉండాలో ఆలోచన? ఆయన అంటుండట, మీరు పార్టీ మారకపోయినా పర్వాలేదు, అందులోనే ఉండుండ్రి, కానీ నాకు చేయండి అంటుండంట. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, రేపటి రోజున ఏదన్నా ఉన్న ఈ పార్టీలో ఉండి, మన పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మీకు ఆ గ్రామంలో కనీసం కాంగ్రెస్ ఓడన విలువిస్తాడా? కాంగ్రెస్ ఓడన ఇజ్జతిస్తాడా? మీకు ఆలోచించండి. గుంజాయిష్ ఇయ్యకండి, గుంజాయిష్ పెట్టుకోకండి. ఆ కర్మ మనకు అవసరం లేదు. ఆయన స్వార్థం కోసం ఆయన పోయిండు, ఆయన అవకాశాల కోసం, ఆయన అధికారం కోసం ఆయన పోయిండు. అట్లాంటి అవకాశవాదిని ఖచ్చితంగా ఓడగొట్టవలసిన బాధ్యత నిజమైన తెలంగాణ బిడ్డలుగా మన మీద ఉన్నది తప్ప మనకు వాళ్ళ లెక్క అట్లా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా నేను ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్నాడు మొన్న కరెక్టే 10 వికారాబాద్ ఎలక్షన్లో పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఇస్తే ఇక్కడికి వచ్చి పనిచేసిండు. ఆ క్రమంలో మీ అందరికి దగ్గర అయిండు, దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకున్నాడు కాబట్టి దగ్గర అయిండు. కానీ ఇప్పుడే తమ్ముడు చెప్పిండు ఆనంద్, బావనే ప్యాకాటని. రంజిత్ రెడ్డి ఎన్నికల్లో ఓడగొట్టిన తర్వాత మళ్ళీ వస్తే ఇంటికి వస్తే ఛాయ్ అయిపోయింది, ఓడిపోయినావు కదా సరే అని చెప్పి ఓదార్చుంది, తప్పేం లేదు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత తప్పకుండా నువ్వు అవతలోనివే, నువ్వు దుష్మన్వే, ఈ ఎలక్షన్లో మాత్రం నిన్ను బరాబర్ ఓడగొడతామనే ఒక కసిని కమిట్మెంట్ను చూపెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రేపు మన పార్టీనే ఖతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే, మన నాయకుడు కేసీఆర్ గారి బిడ్డ కవితమ్మను వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తుంటే అదే రోజు నవ్వుకుంటూ తుల్లుకుంటూ పోయి రేవంత్ రెడ్డితో కండువా కప్పించుకున్నాడే రంజిత్ రెడ్డి గారు. ఆయనకున్నదా మరి మన మీద ప్రేమ? మన నాయకుడి మీద ప్రేమ ఉందా? ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిన కేసీఆర్ మీద ఆయనకే ప్రేమ లేనప్పుడు మనకెందుకు ఉండాలా, మనకెందుకు ఆ పట్టింపు అనే మాట నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. దయచేసి సెంటిమెంట్లకు ఆయింట్మెంట్లకు పడిపోకుండ్రి. అరే నేను మీ రంజిత్ అన్నాను కదా, మీ దగ్గరోని కదా, నువ్వు దగ్గరోని కానీ దూరం అయిపోయినావన్నా, వేరే పార్టీలో పోయినావు, దొంగలల్లో కలిసిపోయినావు, రేవంత్ రెడ్డి పక్కన పోయినవంటనే, కాంగ్రెస్ పక్కన పోయినవంటనే ప్రజలు చీకొడుతున్నారు అనే మాట రంజిత్ రెడ్డి గారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. చూడండి వాళ్ళ మాటలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు మీరు వింటున్నారు, రేవంత్ రెడ్డి గారి మాటలు. ఆయన మాట్లాడితే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చి మాటలు. చేవెళ్ళకు వచ్చి అన్నాడు, చేవెళ్ళలో మీటింగ్ పెట్టి ఏమంటాడు, మొగోనివైతే ఒక సీటు గెలువు కేసీఆర్ అంటాడు. నేను వెంటనే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు ఒక్క సీట్ అంటున్నావు కదా, మొత్తం రాష్ట్రంలో 17 సీట్లు ఉన్నాయి, నువ్వు అంత మొగోనివైతే నువ్వు కొడంగల్ రాజీనామా చేయి, నేను సిరిసిల్ల రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం దా, నీ సిట్టింగ్ సీట్లో తెలుసుకుందాం దా అని చెప్పిన. ఇప్పటి వరకు అత్తలేడు పత్తలేడు. చూడండి మీరు, ఆయనకు కూడా విశ్వాసం లేదు, అందుకే ఓడిపోయే సీటును పట్నం మహేందర్ రెడ్డికి అడ్డగట్టిండు. మల్కాజ్గిరి ఎట్లా వీకిందని చెప్పి ఇక దారికి పోయే దరిద్రాన్ని నువ్వు అంటించుకో అని చెప్పి మహేందర్ రెడ్డికి అది అడ్డగట్టిండు, అది అవుట్. ఇక్కడ చేవల్ల ఇక్కడ రంజిత్ రెడ్డి పార్టీ మారంగానే ఇక్కడ కూడా అవుట్. మన పోటీ ఇక్కడ ఎవరితో ఉన్నదా అంటే ఖచ్చితంగా బీజేపీతోనే ఉన్నది. అందుకే నేను అంటున్నా, రాముడికి మొక్కుదాం, బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకేమి ఇయ్యలే బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు అంతకంటే దుర్మార్గులు. చూస్తున్నారు మీరు ఎట్లెట్లా మాట్లాడుతున్నారో. నా కొడకల్లారా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కట్ చేస్తా అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడే మాటలు గిసండి మాటలు? కట్ చేసి పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేటోనివా? నాకు అర్థం కాదు. మెడల పేగులు వేసుకొని తిరుగుతాను. ఆయన జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారన్నా? జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు? జేబు దొంగలు తిరుగుతారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర అటు ఇటు అయితే డేంజర్, జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నాడు అన్న ఆయన? సెక్రటేరియట్ కోతాడు, లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా, ఈడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా? పచ్చి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ గిసంటోడు మన ముఖ్యమంత్రి అయిన మన కర్మానికి. నేను అంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, నీ డైలాగ్ ఉంది కదా, ఫేవరెట్ డైలాగ్, మొగోనివైతే గెలువు అన్నావు కదా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మొగోనివైతే రైతులకు ఇచ్చిన మాట 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట నేను డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే ఆడబిడ్డలకు చెప్పినావు కదా, నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు. మొగోనివైతే
ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా, నెలకు 4000 ఇస్తా అని చెప్పినావు కదా, ఆ పని చేసి చూపెట్టు. మగోనివైతే కరెంటీ, మగోనివైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా. గా పని చేయి. ఎంతసేపు సొల్లు పురాణం, అదే కేసీఆర్ని తిట్టుడు, 4 నెలలు అయితే కూడా ఇంకా అదే తిట్ల పురాణం తప్ప కొత్త మాట మాత్రం ఏం లేదు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మనం పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం ప్రజలకు చెప్పాలి, 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా మాకే ఓటేసిండు కాబట్టి ఎందుకు చేయాలి? చెయ్యడు. 10,000 పోయి 15,000 ఇస్తా అన్నాడు రైతులకు, ఇయ్యకపోయినా మాకే ఓటేసిండ్రు అన్నప్పుడు ఎందుకు ఇయ్యాలి? ఇయ్యడు. 4,000 ఇస్తా అన్నాడు ముసలోళ్ళకు, ఇయ్యకపోయినా నాకే ఓటేసిండ్రు కాబట్టి నేను ఇయ్య అంటాడు. ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ఇయ్యకపోయినా నాకే గుద్దిండ్రు కాబట్టి రేపు ఇయ్య అంటాడు. ఏమంటాడు రేపు? కేసీఆర్ మొత్తం నాశనం చేసి పోయిండు, నాకు ఇచ్చే పరిస్థితి లేదుగా, ఇక వచ్చే ఎలక్షన్లో చూసుకుంటా, అప్పటిదాకా నేను ఇయ్య అని చెప్పేస్తాడు. ఇది పక్కా రాసి పెట్టుకొని. ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చిన మా సోదరులను కూడా నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. మా తమ్ముడు ఉత్తగానే చెప్పలే, కార్తిక్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయనే మాట. నేను ఈ మాట చెప్తే కొద్ది గమ్మత్ అనిపిస్తుంది, నిజమా అనిపిస్తుంది. కానీ ఏం జరుగుతుందో చూడండి. రాహుల్ గాంధీ ఉన్నాడు పైన ఢిల్లీలో. రాహుల్ గాంధీ ఏమో ఆయన పాపం నడుస్తున్నాడు ఏదో జోడో జోడో యాత్ర అని. ఆ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అంటున్నాడు చౌకీదార్ చోర్ హై అంటాడు. చౌకీదార్ అంటే వాళ్ళు చౌకీదార్ చోర్ హై అంటాడు రాహుల్ గాంధీ. మన రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు? హమారే బడే బాయ్ హై నరేంద్ర మోడీ. ఆయననేమో చోర్ అంటాడు, ఈయన బడే బాయ్ అంటాడు. అంటే వీళ్ళు దొంగలు కాబట్టి బడే బాయ్ చోటే బాయ్ ఏమో నాకు తెలియదు కానీ బడే బాయ్ అంటాడు. ఆయననేమో రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ హై అంటాడు. అదానీ అంటాడు దొంగ, ఫ్రాడ్ అంటాడు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఫ్రాడ్ నహీ హై, అదానీ హమారే ఫ్రెండ్ హై, అదానీ హమారే దోస్త్ హై. ఆయన అంటాడు రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హై, గోల్మాల్ మోడల్ హై అంటాడు. ఈయనేమంటుండు? గుజరాత్ మోడల్ గోల్డెన్ మోడల్ హై, హమ్ తెలంగాణ కో భీ గుజరాత్ మోడల్ బనాయింగే అని ఈయన అంటాడు. రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో నిన్నగాక మొన్న పబ్లిక్ మీటింగ్ పెట్టి లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు అన్యాయం అని రాహుల్ గాంధీ అంటాడు. ఈయనేమంటాడు? లిక్కర్ స్కామ్ జరిగింది, కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టు అని ఈయన అంటాడు. నాకు తెలియక అడుగుతున్నా, ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా, మోడీ కోసం పనిచేస్తుండా? నాకైతే అనుమానమే ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక డౌట్ కూడా కొడుతున్నది. ఇవన్నీ చూస్తుంటే నాకైతే డౌట్ ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి జంపు కొట్టి బీజేపీలో కురికే మొట్టమొదటి మనిషి ఇదే రేవంత్ రెడ్డి గారు అవుతారు. మీరు రాసి పెట్టుకోండి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మాట నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికి 15 సార్లు చెప్పిన ఈ మాట. రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాల మీద స్పందిస్తాడు, అన్ని విషయాల మీద స్పందిస్తాడు. కానీ ఇప్పటికీ నేను 15 సార్లు అన్న రేవంత్ నువ్వు ఓతావు బీజేపీలో, కానీ ఒక్కసారి కూడా మాట్లాడతలేడు దాని మీద. మాత్రం తేలుగుట్టిన దొంగలు ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే తప్పదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టుడే కష్టం. నేను ఆయన అంటాడు కేసీఆర్ అట చెల్లని 1000 రూపాయల నోటట. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఇలా దేశం మొత్తం పరిస్థితి చూస్తే ఏంది నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? నేను అంటలేను, మీ పార్ట్నరు, మీ ఇండియా అలయన్స్లో మెంబరు మమతా బెనర్జీ గారు చెప్తున్నారు కదా, దేశంలో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటి గెలవదు అని మీ దోస్తులే చెప్తున్నారు కదా. అట్లాంటప్పుడు ఎవరు చెల్లని కాగితం, ఎవరు చెల్లని నోటు? నువ్వు, నీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే గారు, నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా మేము ఒక్క ఎలక్షన్లో చిన్నపాటి తేడాతో ఓడిపోయినాం. అది కూడా ఎంత? 1.85%తోనే మనం ఓడిపోయినాం. 39 సీట్లు గెలిచినాం. 14 సీట్లలో 4-5 వేల ఓట్లతోనే ఓడిపోయినాం. కానీ రేపటి భవిష్యత్తు మాత్రం తప్పకుండా మళ్ళా మనదే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళది అనుకుంటారు. మనం వాళ్ళని ఏం చేసే అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఎవరు కూలగొడతారో చూస్తా, మెడల పేగులు వేసుకుంటా అంటుండు, మానవ బాంబునైతా అంటుండు. రేవంత్ రెడ్డి గారు మేమేం నిన్ను కూలగొట్టం, మాకు ఆ కర్మ పట్టలేదు. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి, 5 ఏళ్ళు ఉండాలి, 420 హామీలు నువ్వు అమలు చేయాలి. చేయకపోతే మాత్రం నిన్ను వెంటాడుతాం, వేటాడుతాం. కానీ నువ్వు మానవ బాంబునైతా అన్నావు కదా, నీ పక్కనే ఉన్నాయి బాంబులు. నీ గవర్నమెంట్ను వడగొట్టే నల్లగొండ బాంబు, ఖమ్మం బాంబు 2 దిక్కులో ఉన్నాయి గవర్నమెంట్లనే. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, నీకు మా నుంచి డేంజర్ లేదు, వాళ్ళ నుంచే ఉన్నది. అందుకే మిత్రులారా, నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇది మనకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మన పార్టీకి మొన్న జరిగిన ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మన పార్టీకి ఉన్న నాయకత్వం, మన పార్టీకి ఉన్న కమిట్మెంట్ ఉన్న క్యాడరు ఇలా రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా లేదు. ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు మొత్తం
కొట్టుకపోయే చెత్త అంతా కొట్టుకపోతున్నది. నికార్సుగా మిగిలినోడే మనవాడు ప్రతి గ్రామంలో ఉన్నాడు. అందుకే నేను మొన్న చెప్పిన, మళ్ళా ఇదే రంజిత్ రెడ్డి, మళ్ళా ఇదే మహేందర్ రెడ్డి తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి రాగానే దండం పెట్టుకుంటూ వచ్చి అక్కడ నిలబడ్డా మీరు వద్దురా నాయన అని చెప్పి మళ్ళీ వాళ్ళని అక్కడికి వెళ్ళి అక్కడ నిలగొడతాం. మీతోనే ఉంటాం, నికార్సైన నాయకులతో నికార్సైన కార్యకర్తలతోనే ఉంటామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, నిలబడ్డది జ్ఞానేశ్వర్ గారు కాదు, నిలబడ్డది జ్ఞానేశ్వర్ గారు కాదు, చేవెళ్లలో నిలబడ్డది కేసీఆర్ గారు. మీరే అనుకోండి, ఆ కసితోని ఆ కమిట్మెంట్తో పనిచేద్దాం. నిలబడ్డది మనమే అనుకుందాం, మనమే అనుకొని గట్టిగా పనిచేద్దాం. అవతలోడు విశ్వేశ్వర్ రెడ్డి, ఆయనకు రాముడు ఉన్నాడు అని చెప్పుకోవచ్చు, ఈయనకు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. కానీ మనకు మన కేసీఆర్ ఉన్నాడు, మన తెలంగాణ ఉన్నది. తప్పకుండా ఆ బలంతో రేపటి రోజున జ్ఞానేశ్వర్ అన్న గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపుదామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, వికారాబాద్లో మీకు ఎవరికి ఫోన్లు వచ్చినా, ఎన్ని రకాలుగా బతిమలాడినా, ఎన్ని రకాలుగా మీను బుదిరకిచ్చే ప్రయత్నం చేసినా, ఇంటికి వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నా ఒక్కటే చెప్పండి, అన్నా నువ్వు మమ్మల్ని